ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్న పరిస్థితుల మీద చిన్న సమీక్ష చేసుకుందాం. దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో ఇవాళున్న పరిస్థితులకి, ఇవాళున్న అవసరాలకి తగ్గట్టుగా ఆయా ప్రభుత్వాలు పనిచేయడము, కేంద్రం సహకారంతో లేదా కేంద్రం ఇచ్చినట్టు ఇన్స్ట్రక్షన్స్తో, వాళ్ళ గైడ్లైన్స్తో ఇప్పుడు కోవిడ్ లాంటి మహమ్మారుల్ని కట్టడి చేయడంలో, ప్రజలకి అందుబాటులో వైద్య సేవలు, మిగతా సామాజిక సేవలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, సంక్షేమ సేవలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగరూకతతో, శ్రద్ధతో కష్టపడి మొత్తం రోజులో 24 గంటలు వారి అధికారులతో ఆ విధంగా సేవలు అందిస్తూ ఈ గత 10 మాసాలు పైబడి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అభినందించవలసిన విషయం అది. ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేప్పుడు ఈ పరిస్థితులు కొంచెం అందరికి కూడా కలత చెందేలాగా, మనందరం కూడా దుఃఖించేలాగా ఉన్నాయి. మొన్నసారి 2019లో ఎన్నికలైనప్పటి నుంచి ఈవేళ దాకా చూసినట్టయితే పరిస్థితి నాకేమనిపిస్తోందంటే, ఈ ప్రాంతీయ పార్టీలు కానీ లేదా జాతీయ పార్టీలు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలైనప్పుడు అవి అధికారంలోకి వస్తూ ఉంటాయి. కొన్నాళ్ళు అధికారంలో ఉంటాయి. ఒక టర్మ్ లేదా 2 టర్ములు ఉంటాయి, లేదా 3 టర్ములు ఉంటాయి. ఒక్కోసారి ఒక్కొక్క వాళ్ళ ప్రత్యర్థి పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉంటుందో ఆ పార్టీ అధికారంలో వస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు వాళ్ళు అధికారంలో ఉంటారు, తర్వాత ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలాగ అధికారం మార్పిడి రాజకీయ పక్షాల మధ్య జరుగుతూ ఉండడం అనేది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన లక్షణమే. అది అంత మాత్రాన వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయిపోయి, నిరాశపడిపోయి వ్యవస్థల్ని ప్రభావితం చేస్తూ, వారు కాకుండా వాళ్ళ ప్రత్యర్థి లేదా వాళ్ళ మరొక రాజకీయ పక్షం, వారితో ఏ రాజకీయ పక్షం అయితే ఎన్నికల్లో పోటీ చేసిందో ఆ రాజకీయ పక్షం, ఇది అధికారం కోల్పోయిన రాజకీయ పక్షం, ఆ అధికారంలోకి వచ్చినట్టు వాళ్ళ ఆ రాజకీయ పక్షం మీద వీళ్ళని విమర్శిస్తూ ఉంటారు. రాజకీయంగా ఇగో ఈ రకంగా వాళ్ళు వైఫల్యాలు చెందారు, ఈ సంక్షేమ కార్యక్రమాలు సరిగా చేపట్టట్లేదు, ప్రజా సంక్షేమం కుంటుపడింది, ప్రజాపాలన కుంటుపడింది, అనేక రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యాలు చెందిందని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. అది ఆరోగ్యకరమైన విషయమే. తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపించడం, తప్పులు జరగకుండా చూడడం, ప్రజల సంక్షేమం నిర్విరామంగా ప్రభుత్వం పట్టించుకునేలాగా చేయడం అనేది ప్రతిపక్షం యొక్క బాధ్యత కూడా. కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే విచిత్రమైన విషయం ఏంటంటే, మనం బలహీనమైనటువంటి రాజకీయాన్ని నడుపుతున్నామా, ప్రజాస్వామ్యంలో బలహీనపడిపోతున్నాయా రాజకీయ పార్టీలు అన్న ఆలోచనలోకి వస్తున్నప్పుడు, ఈ మొన్న అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంచుమించుగా సంవత్సరం దాటింది, 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతిపక్షం, వ్యతిరేకం అంటే ప్రశ్నిస్తూ, నిలదీస్తూ, వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని మాకు ఆటంకం కలిగిస్తోంది ఈ పార్టీ అని ఎలా విమర్శించారు, వీళ్ళు కూడా అలాగే ఆటంకాలు కలిగిస్తున్నారా అనిపిస్తుంది. వ్యవస్థల్లో రాజకీయ ప్రభావాలు ఉండకూడదు. ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కదా, రాజ్యాంగ వ్యవస్థలు అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, అది కూడా రాజ్యాంగ వ్యవస్థ, దాంట్లో రాజకీయ ప్రభావం ఉండకూడదు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, కానీ అధికారంలోకి వచ్చి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ ఆలోచనతో పరిపాలన సాగిస్తారు. కానీ కార్యనిర్వహణలో రాజకీయ ప్రభావం ఉండకూడదు.
అలాగే న్యాయ వ్యవస్థలో రాజకీయ ప్రభావం ఉండకూడదు. అలాగే ఎన్నికల సంఘంలో రాజకీయ ప్రభావం ఉండకూడదు. నీతి ఆయోగ్లో రాజకీయ ప్రభావం ఉండకూడదు. ఇలా రాజ్యాంగ వ్యవస్థలు ఏమున్నాయో వాటిల్లో రాజకీయ ప్రభావం ఉండకూడదు. అలాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, సిబిఐ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆలోచించుకుంటుంటే రాజకీయ ప్రభావం లేని వ్యవస్థ ఉండదా? అంతే రాజకీయాలతో, రాజకీయ కోణంలో, రాజకీయ రంగులో, రాజకీయ కళల్లో, రాజకీయ అర్థాల్లో, రాజకీయ భాషల్లోనే మాట్లాడుకోవాలి అందరూ. ఇదంత ఆరోగ్యకరమైన విషయం కాదు. అదే కనుక జరిగినట్టయితే మనం అనేక సందర్భాల్లో రాజకీయ దాన్ని ఏమంటారు ఘర్షణ చూస్తూ ఉంటాం. శృతి మించి తిట్టుకోవడం, శృతి మించి ఛాలెంజ్ చేసుకోవడం, శృతి మించి విమర్శించుకోవడం, పదజాలం కూడా ఎవరూ భరించలేని పదజాలము, ఎక్కడ వినటువంటి పదజాలము, ప్రజాక్షేత్రంలో ప్రజా జీవనంలో ఉంటూ పబ్లిక్ లైఫ్ అనేవాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ అనేస్తున్నారు డైరెక్ట్గా. పబ్లిక్ లైఫ్ ప్రజా జీవనంలో ఉంటూ ఆదర్శవంతమైన భాష, ఆదర్శవంతమైన జీవనం, ఆదర్శవంతమైన నడవడిక, ఆదర్శవంతమైన పరిపాలన, ఆదర్శవంతమైన నాయకత్వం ఇవి కనబడవలసింది పోయి దిగజారుడు భాష, దిగజారుడు వ్యవహారాలు, దిగజారుడు ప్రవర్తన, ఇది కొంచెం శోచనీయమైన విషయం. హర్షించకూడదు. ఇది ఎవరి యొక్క ప్రాపకం కోసం బతుకుతున్న వాళ్ళం కాదు. కాబట్టి మనందరం ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, నిలబడుతుంది, మనుగడ సాగిస్తుంది, సంస్కరణలు కూడా వస్తాయి. ప్రశ్నిస్తేనే ప్రశ్నించేవాడికే మంచి ఆలోచనలు వస్తాయి. అడ్డుకునేవాడికి కాదు, ప్రశ్నించేవాడికి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వాతావరణం చూద్దాం. విచిత్రమైన వాతావరణం. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆయన్ని గత ప్రభుత్వం నియమించింది, మంచిదే. వారు ఒక 5 సంవత్సరాల పదవీ కాలంలో ఉండాలి, మంచిదే. వారు గత సంవత్సరం అంటే 2020 మార్చిలో ఎన్నికలకు సమాయత్తమయ్యి ప్రకటన చేసి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. నోటిఫై చేస్తూ షెడ్యూల్ ఇష్యూ చేశారు. ఎన్నికల యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షెడ్యూల్ ఇష్యూ చేసి ఎన్నికలు పూర్తయ్యే వరకు దాన్ని ఎన్నికల ప్రక్రియ పూర్తిగా, ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆ కోడ్ ప్రకారంగా, నియమావళి ప్రకారంగానే పరిపాలన చేయాలి రాష్ట్రంలో. పరిపాలన అంటే అంతా ఆయన కన్సర్న్లో జరగాలని కాదు. నిత్య పరిపాలన జరుగుతూ ఉంటుంది. నిత్య పరిపాలనతో పాటుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నియమావళి అమల్లో ఉన్నప్పుడు ప్రలోభ పెట్టేటువంటి ప్రణాళికలు ఏవి కూడా ప్రభుత్వం కానీ అధికార పక్షం కానీ ప్రకటించకూడదు. ఆ దిశగా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి పనులు, వాగ్దానాలు కానీ ప్రభుత్వం చేపట్టకూడదు కొత్తవి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోవిడ్ దృష్ట్యా, అప్పుడే కోవిడ్ ప్రారంభమైంది, ప్రారంభ దశలో ఉంది, ఎన్నికల నిర్వహణ సజావుగా సాగాలి, ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ కోవిడ్-19 మహమ్మారి దాని యొక్క ఉధృతిని దృష్టిలో పెట్టుకుని, ప్రపంచ దేశాల్లో ఉన్న కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ యొక్క పరిధిలో తాత్కాలికంగా ఎన్నికల యొక్క ప్రక్రియని మధ్యలో ఆపేశారు. మధ్యలో అంటే అర్థం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉన్న మధ్యదాన్ని ఎక్కడైనా మధ్య అంటాం. ఈ మధ్యలో ఆపేశారు. మధ్య అంటే సరిగ్గా సకంలో అని కాదు, మధ్యలో ఆపేశారు. అలా ఆపేయడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి రాజకీయ పక్షాలు కొంతమంది విమర్శించారు. ప్రభుత్వం కూడా దానికి సమ్మతి తెలియచేయలేదు, కోర్టులకు వెళ్ళారు. ఎన్నికల కమిషనర్ గారి యొక్క పరిధిలో మాట అది, ఆయన తాత్కాలికంగా ఆపేశారు. కారణం ఏమిటంటే ఒకటే చెప్పారు, కోవిడ్ దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఇది ఇప్పుడు అంత శ్రేయస్సు కాదు, ఈ ఎన్నికల ప్రక్రియని కొనసాగించడం అంత సబబు కాదని ఆయనకు అనిపించి ఆపేశారు. కోర్టులు, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ దీని మీద తమ తీర్పులు ఇచ్చారు, ఆపేయడం సహేతుకంగా ఉంది అని.
కానీ ఎన్నిక నియమావళి ఏదైతే అమల్లో ఉంది కోడ్ అన్నారో ఆ కోడ్ శాశ్వతంగా దాన్ని అలా తీసుకురావడానికి వీల్లేదు. ఎన్నికల యొక్క డేట్ ఏదైతే నిర్ణయిస్తారో డేట్కి నుంచి కొంత సమయం ముందుగా ఒక 1 month 25 days అలాగా ఉండాలి తప్ప దీర్ఘకాలంగా ఎన్నికల నియమావళి అమల్లో పెట్టి కోడ్ని తీసుకొస్తే పరిపాలన సాగదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రణాళికలు అనౌన్స్ చేయవలసి వస్తుంది. తుఫాన్లు వచ్చాయి, వరదలు వస్తాయి, ఎక్కడో అక్కడ డిజాస్టర్స్ వస్తుంది. ఆ డిజాస్టర్ వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించాలి. చేతులు కట్టేయడానికి వీల్లేదు. ప్రభుత్వం యొక్క పాలనా వ్యవస్థ చేతులు కట్టకూడదు. పాలనా వ్యవస్థ నిర్వీర్యం అయిపోకూడదు. ప్రజా సంక్షేమం కోసం పాలన ఉంది, ప్రజా సంక్షేమం కోసమే ప్రజాస్వామ్యం ఉంది, ప్రజా సంక్షేమం కోసం పరిపాలనా వ్యవస్థ ఉంది, ఎన్నికల కోసం లేదు. అంచేత ఈ కోర్టుని తొలగించాలి అని చెప్పి లిఫ్ట్ చేయాలంటే లిఫ్ట్ చేశారు. కానీ ఎక్కడ ఆగింది? ఇది మధ్యలో ఆగింది కదా, అది మర్చిపోకూడదు మనం. అయిన తర్వాత ఆయన నియామకాన్ని ఆయన టర్మ్ తగ్గించడం, కొత్త ఎలక్షన్ కమిషనర్ని వేయడం, అది రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయడం, ఆర్డినెన్స్లు జారీ చేయడం, ఇవన్నిటి మీద న్యాయ స్థానాల్లో పెద్ద వాదోపవాదాలు జరిగాయి. అంతిమంగా ఎలక్షన్ కమిషన్ గారి యొక్క సమయాన్ని ఏదైతే పదవీ కాలం ఉందో దాన్ని కుదించడానికి వెళ్ళేదన్నారు. ఆయన మళ్ళీ రిస్టోర్ చేశారు. అదొక కథ. ఈ మధ్యకాలంలో ఎన్నికలు నిర్వహించాలి, ఆయన మార్చి 31న రిటైర్ అవుతున్నారు, ఈలోగా నిర్వహించాలి అనే యొక్క ఉత్సాహం చూపించి మళ్ళీ అది కోర్టుల దాకా వెళ్ళింది. నాకు నిధులు ఇవ్వట్లేదు, నాకేమీ సమకూర్చట్లేదు, నాకు కోర్టు ఖర్చులే చాలా ఎక్కువ అయిపోయాయి, కోర్టు ఖర్చులు కోట్ల మీద అయిపోయాయి, దగ్గర 100 కోట్ల దాకా ఉంటుంది, సరైన ఫిగర్ నాకు తెలియదు. కాబట్టి ఇన్ని కోట్లకు ఇవ్వాల్సిన లాయర్కి ఫీజులు ఇవ్వాలి, ఖర్చులన్నీ ఉన్నాయి, నాకు నిధులు వాళ్ళు మంజూరు చేయాలంటే అది కాస్త మళ్ళీ కోర్టు దాకా పంచాయతీ వెళ్ళింది. ఈ మధ్యన కొత్తగా రీసెంట్గా వచ్చిన పంచాయతీ ఏమిటి, ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ గారు సమాయత్తం అవుతున్నప్పుడు వారు నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ గారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఆయన ఉత్సుకత చూపుతున్నందుకు ఓకే, మీరు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, అంటే ఇన్ కన్సల్టేషన్ అని ఇస్తుంది కదా, కన్సల్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయానికి రండి అని చెప్పారు. ఆయన ఆ విధంగా తగినటి నిర్ణయాన్ని తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అందరూ కూడా ఆర్డర్ ఇస్తున్నప్పుడు ఆర్డర్లో 3 రోజుల్లో అని అన్నారు. 3 రోజులు ఈయన 3 రోజులు అనేప్పటికీ 5వ తారీఖున ఆర్డర్ వస్తే 7వ తారీఖు మొత్తం 3వ రోజు అయిపోయినట్టుగా ఏదో చెప్పారని, 5, 6, 7 అయిపోయిందని అది కొంచెం రకంగా కన్ఫ్యూజ్ అయ్యారు. మరి అది నాకు కూడా నేను చూశాను, దాన్ని కూడా పరిశీలించాను, సవ్వు అనిపించలే. 5వ తారీఖున ఆర్డర్ వస్తే 7వ తారీఖున ముగిసిపోదు, 3 రోజులు లెక్క కట్టడం కరెక్ట్ కాదు. ఇక చిన్న పేసులతోటి ఘర్షణ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఘర్షణ అంటూ ఎందుకు వచ్చిందో కారణం చెప్తాడు. రాజకీయ ప్రభావాలు ఉండడము, టజల్ రావడము, టగ్ ఆఫ్ వార్గా రావడము. ఎన్నికల కమిషనరు రాష్ట్ర ప్రభుత్వంతో ఏ రకంగా వ్యవహరించాలనేది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రం కూడా ఏ విధంగా వ్యవహరించాలనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటాం. ఇన్ కన్సల్టేషన్ విత్ అంటే అర్థం ఏమిటి? వాళ్ళు ఏదో మాట్లాడతారు, మాట్లాడింది విని మీ నిర్ణయం మీరు తీసుకోండినా. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం, ఆయనకి ప్రత్యేకించి యంత్రాంగం లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగమే తీసుకోవడం అంటే ఏమిటి? ఫిజికల్ లేబరా? గుణపాలు వేసేవాళ్ళు, రాట్ల బాతేవాళ్ళు, లేకపోతే పారలు నరికి పెట్టేవాళ్ళు ఫిజికల్ లేబర్ కాదు కదా. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ విత్ మైండ్ పనిచేయడం అంటే మైండ్ తోటే, వితౌట్ మైండ్ ఉండదు. కాబట్టి ఎలా కంట్రిబ్యూట్ చేస్తారు వీళ్ళు సేవలు? విత్ మైండ్. ఇంటలెక్ట్ ఉపయోగించాలి, వాళ్ళ మేధాస్సు వాడాలి, వాళ్ళ తెలివితేటలు వాడాలి, వాళ్ళ జ్ఞానాన్ని వాడాలి, వాళ్ళ సమయాన్ని వాడాలి, వాళ్ళ ఆలోచనలు వాడాలి, అన్నీ. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఎన్నికల కమిషన్కి స్వయం ప్రతిపత్తి ఇచ్చారంటే అర్థం, స్వయం ప్రతిపత్తి అంటే ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఏదైతే ఉంటుందో పీరియడ్, ఆ పీరియడ్లో ఇంకెవరూ జోక్యం చేసుకోకూడదు, ప్రభావితం చేయకూడదు. ఎవ్వరి జోక్యం లేకుండా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రధానమైన పాత్ర అది. ఇంకా రాజకీయ ప్రభావాలు వాళ్ళు నిర్ణయించడం, వీళ్ళు నిర్ణయించడం. అసలు ఎన్నికల కమిషన్ ఒకటి ఉన్నదని తెలిసింది పబ్లిక్కి మన అదృష్టం కొద్దీ టిఎన్ శేషన్ గారి దగ్గర నుంచి. అంతవరకు కూడా ఎన్నికల కమిషన్ అన్నది వాళ్ళ దగ్గర ఒక వింగ్ ఏమో, ప్రభుత్వానికి పక్కన ఒక వింగ్ ఉన్నదేమో, ఒక శాఖ అనుకునేవారు. ఓకే, ఇప్పుడు ఈ స్వయం ప్రతిపత్తి అంటే అర్థం వాళ్ళని పరిగణలోకి తీసుకోకూడదని కాదు, వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, చర్చించాలి,
సమయం ఎంత ఉంటుంది, ఎలా చేయాలి, ఉన్న సాధక బాధకాలు ఏమిటి, ఉన్న పరిస్థితులు ఏమిటి, వీటిలన్నింటినీ అధిగమించి ఎన్నికలు సక్రమంగా నిర్వహించుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగంతో చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న అనేక ఇన్ఫర్మేషన్, అనేక సాధక బాధకాలు ఇవన్నీ వాళ్ళు చెప్తారు. ఎన్నికల కమిషను ఎన్నికలు నిర్వహించడానికి వాళ్ళతో సంప్రదించడానికి ప్రధాన కారణం సక్రమంగా, హెల్దీగా, పీస్ఫుల్గా, పెర్ఫెక్ట్గా, ఎవరు వేలెత్తి చూపించుకోకుండా, ఏ ఘర్షణలు రాకుండా, ఏ అనుమానాలు రాకుండా, ఏ రకమైనటువంటి సమస్యలు రాకుండా, ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ప్రభుత్వ యంత్రాంగంతో సయోధ్యగా ఉండాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. సయోధ్య, కోఆర్డినేషన్ ఈజ్ ది బెస్ట్ వర్డ్. మరి కోఆర్డినేషన్ రావాలండి ఏం చేయాలండి? నేను ఎన్నికలు పెడుతున్నాను, మీరు వచ్చి నా దగ్గర రిపోర్ట్ ఇచ్చండి, యూ అటెండ్ సార్ అని సెల్యూట్ కొట్టి నుంచునేటువంటి కానిస్టేబుల్స్ కాదు, అంటే అటెండర్ కాదు కదా, అటెండర్స్ కాదు వాళ్ళు. కాబట్టి సయోధ్య కావాలి, టజల్ కాదు. ఈ టజల్ వస్తే ఏమవుతుంది? ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగ వ్యవస్థే. ఏది రాజ్యాంగ వ్యవస్థ కాదు? శాసన వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ రాజ్యాంగ వ్యవస్థ, చీఫ్ సెక్రటరీ రాజ్యాంగ పర్సనాలిటీ, కాన్స్టిట్యూషన్ పర్సనాలిటీ, చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషన్ పర్సనాలిటీ, జ్యుడిషియల్ రాజ్యాంగ వ్యవస్థ. కాబట్టి ఎవరికి వాళ్ళు నేనే సుపీరియర్ అనడం వీల్లేదు. నో ఇనిషియేషన్ ఈజ్ సుపీరియర్, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుపీరియర్. ఎవరి ఇనిషియేషన్ ఈజ్ ఆన్సరబుల్ టు కాన్స్టిట్యూషన్. ఇది కూడా తెలుసుకోకుండా మన అస్తమానం మాట్లాడుకోలేము. కాబట్టి ఎన్నికల ప్రక్రియని మీరు ఆలోచించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ యంత్రాంగంతో మాట్లాడి ఒక నిర్ణయానికి రండి అని చెప్పారు. నిర్ణయానికి రమ్మని చెప్తే వీళ్ళు వెళ్ళి మాట్లాడిన 5 నిమిషాల్లోనే ప్రకటించేస్తే ఎలాగండి? వీరు ఏం అభ్యంతరాలు చెప్పారు, వీళ్ళకున్న విషయం ఏం చెప్పారు, ఎన్నికలు ఇప్పుడున్న సమయంగా వాళ్ళు సంసిద్ధంగా ఉందా? సంసిద్ధంగా ఉండవలసిన ఎన్నికల కమిషనర్ కాదు, యంత్రాంగం. ఎన్నికల కమిషనర్ ఆయన ఒక్కరు సంతకాలు పెడుతూ ఉంటారు, డిక్టేట్ చేస్తూ ఉంటారు ఆయన స్టెనోలకి. సంసిద్ధంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, ప్రజలు, సిస్టమ్. ఆ విషయం తెలుసుకోవక్కర్లేదా? డిక్టేట్ చేసేస్తే కింద వాళ్ళు క్యారీ అవుట్ చేసేస్తారా? ఇవాళనే పరిస్థితి చూద్దాం. గత మార్చి 14 పరిస్థితి ఉందా? అంతకన్నా భిన్నమైన పరిస్థితి ఉందా? ఉత్తమమైన పరిస్థితి ఉందా? లేదా అదే పరిస్థితి కొనసాగుతోందా? కోవిడ్-19 అన్న దాని మీద పోరాటం జరుగుతోంది. దాన్ని నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కృషి జరుగుతోంది. కోవిడ్-19 సందర్భంలో ఇక్కడ ఏది అమల్లో ఉందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అమల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, వైద్య శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అన్ని శాఖలు దాంట్లో తలమునకలై ఉన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. ఫ్రంట్ లైన్ వారియర్స్ వీళ్ళందరూ. వాళ్ళ సంక్షేమం కూడా చూడాలి, ప్రజల సంక్షేమం చూడాలి, పాలనా వ్యవస్థ చూడాలి. కాబట్టి కోవిడ్-19 ఆపరేషన్ ఏది ఉందో అది నడుస్తోంది. ఈలోగా డ్రై రన్ వచ్చింది. డ్రై రన్ అనేది ఏమిటిది? కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మిగతా శాఖల యొక్క సమన్వయంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్తో, ప్రోటోకాల్తో నడుస్తున్నట్టు మొత్తం అంతా కూడా అదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ఆరోగ్య సంస్థలు కలిపి మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సర్వైలెన్స్ ఇది జరుగుతున్నట్టుగా ఇంకే ప్రపంచంలో ఏ దేశంలో జరుగుతుందని నేను అనుకోనండి. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎంతో. నేను ఫస్ట్లో అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఏమిటిది? ఈ వైపరీత్యం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంతమంది బాధకు గురవుతారు, ఎంతమంది ఇబ్బందులు పడతారు అనుకుంటే థ్యాంక్ గాడ్ చాలా మనం విజయం సాధించాం. కొన్ని ఈ క్యాజువాలిటీస్ జరిగాయి, కొంతమంది ప్రాణాలు పోయారు, కొన్ని ఇబ్బంది జరిగాయి. నిజమే, కూడి రాని నష్టంలోకి వెళ్ళిపోతాం అనుకున్నాను. మనం ఇర్రికవరబుల్ లాస్లోకి వెళ్తాం అనుకున్నాను. ఇర్రికవరబుల్ లాసే, బట్ మనం స్టాండ్ అవ్వగలిగాం, నిలబడగలిగాం. ఈ డ్రై రన్ అనేది ఒక వ్యాక్సిన్ అప్లై చేసేటువంటి పద్ధతి అది. ఆ పద్ధతిలో సెలెక్టివ్గా ఆరోగ్య శాఖ నుంచి కొంతమంది అధికారుల్ని, అలాగే విధంగా పారామెడికల్ స్టాఫ్ని, అలాగే పోలీస్ సిబ్బంది, మిగతా పాలన సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి విషయాలు అర్థం చేసి, మీటింగ్స్ పెట్టి, వాళ్ళని ప్రిపేర్ చేసి ఆ డ్రై రన్ ప్రోగ్రాం నడుస్తుంది. డ్రై రన్
అది అందరికీ తెలుసు ఎలా జరుగుతుందో. రాష్ట్రాల్లో, జిల్లాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసినట్టు ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో ఎలా జరుగుతుందో ఇంకా ఎలా జరగాలో చేస్తున్నారు. దీంట్లో వచ్చినట్టు మళ్ళీ అవుట్కమ్ ఎలా ఉంది, వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా అడ్వర్స్ రిజల్ట్స్ వచ్చాయా, అడ్వర్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా, ఇలా జరుగుతుంటే స్ట్రెయిన్ అని చెప్పి రూపాంతరం చెందినట్టు మ్యూటేట్ అయినట్టు అనదర్ వెర్షన్ వచ్చి కూర్చుంది. ప్రబుద్ధులు మళ్ళీ లండన్ నుంచి దిగుతూ మనకి తీసుకొచ్చి చెప్పా పెట్టకుండా ట్రైన్లు ఎక్కి పారిపోయి అక్కడ పారిపోయి ఇక్కడ పారిపోయి ఢిల్లీ నుంచి వచ్చిన మరకత్ బ్యాచ్లకు వీళ్ళు ఇలా చేసి పెట్టారు. మళ్ళీ అదొక వెర్షన్, దాన్ని పట్టుకోవాలి. దానికి వ్యాక్సిన్ సరిపోతుందా, కొత్త వ్యాక్సిన్ తయారు చేయాలా, దాన్ని మళ్ళీ ఎలా రూపాంతరం చెందుతుంది, ఈ వ్యాక్సిన్ ఇచ్చేసిన తర్వాత కూడా దాని ప్రభావం ప్రజల మీద పడుతుందా, ఈ వీటిలన్నింటి మీద ప్రసాదం జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నియమాలకి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్కి కట్టుబడి మన దేశంలో తయారైన దేశీయ నుండి వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొచ్చి ఆ వ్యాక్సిన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసి అది అన్ని చోట్ల పెట్టడానికి లేదు, దానికి ఒక నిర్దిష్టమైన టెంపరేచర్ మెయింటైన్ చేసేటువంటి టెక్నాలజీతో తయారైన స్టోరేజ్ ప్లేసెస్ కావాలి. ఆ స్టోరేజ్ ప్లేసెస్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసి దానికోసమే డెవలప్ చేసి అక్కడి నుంచి ఈ వ్యాక్సిన్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రాష్ట్రాలకి బట్వాడా చేసి రాష్ట్రాలకు పంపించి రాష్ట్రాలు కూడా ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఎక్కడ ఫ్రిడ్జ్లో పెడతామో ఇంకో చోట పెడతామని కాదు, రెడీగా ఉండాలి. రెడీ, సెకండ్ కూడా తేడా కాకుండా మినిట్ మామూలు కాదు, డిఫరెన్స్ లెవెల్లో దాన్ని పనిచేస్తారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి దాన్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఐడెంటిఫై చేసిన ఒక కేంద్రంలో పెట్టి ఆ కేంద్రాన్ని నుంచి జిల్లాలకి పంపిణీ చేయాలి. ఆ జిల్లాలు తెచ్చిన తర్వాత అక్కడ కూడా దీన్ని స్టోరేజ్ చేసేటువంటి వ్యవస్థ ఉండాలి. ఇది అడ్మినిస్టర్ చేయడానికి మెడికల్ ఆఫీసర్స్ని, మెడికల్ స్టాఫ్ని ట్రైన్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళని సెలెక్ట్ చేశారు, ఎవరు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి. దానికి సహాయం చేయడానికి పోలీసు వ్యవస్థ, దానికి సహాయం చేయడానికి ఎగ్జిక్యూటివ్ నుంచి పాలనాధికారులు తల మునక్కలైపోయి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అప్పుడే ఒక మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది రేపు 16 నుంచి ప్రారంభమవుతుంది దేశం అంతా. సమాయత్తం అయిపోయి దానికోసం వాళ్ళ ఆధీనంలో పని వెళ్ళిపోయారు. కోవిడ్ సిస్టంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఈ వైద్యులు కానీ, ఈ రెవెన్యూ కానీ, ఈ పోలీసులు కానీ వెళ్ళిపోయారు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. మొట్టమొదటిసారి ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇవ్వాలని పోలీస్, ఎగ్జిక్యూటివ్స్లో ముఖ్యులు, పాలనాధికారులు, హెల్త్ వైద్య శాఖలో పనిచేసేవాళ్ళు, అలాగే ప్రైవేట్ వైద్య సంస్థలో పనిచేసేవాళ్ళు, 50 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు, వీళ్ళందరికీ ప్రయారిటీతో ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. వ్యాక్సిన్ ఇస్తే అయిపోయిందా? వ్యాక్సిన్ ఎవరికి ఇచ్చాము, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ యొక్క సిస్టమ్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన అన్ని వివరాలు కూడా చార్ట్లో రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. వాళ్ళ యొక్క అజమాయిషీలో ఉంటుంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి యొక్క మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్లు ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పోస్ట్ వ్యాక్సిన్ పీరియడ్ ఎలా ఉంది, ఇతనికి లంగ్ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, మైండ్ ఫంక్షన్ ఎలా ఉంది, ఈ రిపోర్ట్లన్నీ పంపిస్తూ ఉండాలి. దీని దగ్గరుండి చూస్తూ ఉండాలి, సర్వేలెన్స్ ఉండాలి. ఇది ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్. ది ప్రయారిటీ వ్యాక్సిన్ అప్లికేషన్ వ్యాక్సిన్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ ప్రయారిటీ. దాన్ని పక్కన పెట్టేసి ఎన్నికల ప్రణాళిక అమల్లో తీసుకొచ్చి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రమేష్ కుమార్ ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. అండ్ ఈజ్ ది సూపీరియర్, ఈజ్ ది మాస్టర్, ఈ విల్ డిక్టేట్, యాజ్ పర్ ఈ డిక్టేషన్, యాజ్ పర్ ఈజ్ ఆర్డర్స్ పనిచేయాలి అందరూ. ఎలాగండి? ఈ కోవిడ్ ఆపరేషన్ ఎలాగా, ఈ వ్యాక్సిన్ ఆపరేషన్ ఎలాగా, ఎవరు చూస్తారు? రమేష్ కుమార్ గారికి పరిధిలోకి వస్తుందా? ఇది రాదే. ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదు ఇది. నో, ఆయనకి ట్రైనింగ్ లేదు, ఆయనకి అర్థం లేదు, ఆయనకి అవగాహన లేదు దీని మీద. అయ్యో కోవిడ్ పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి వైద్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్నారు. ఆయన దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఏమిటా ఇన్ఫర్మేషన్, అది తెలియద్దండి మనందరికీ.
తెలిస్తే వీళ్ళు కూడా కరెక్ట్ అండి, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కరెక్టేనేమో, దాన్ని ఎగ్జామిన్ చేస్తారు, రైట్ యు ఆర్ రైట్ అంటారు. నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చి గూగుల్లో చూసి కాదండి, గూగుల్లో చూడడం అలవాటైపోయింది అందరికీ అన్నీను. గూగుల్ కాదు, అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన దాని మీద మాట్లాడగలగాలి, పిలిస్తే చెప్పగలగాలి, నేరేట్ చేయగలగాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసాను, ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేస్తుంది, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. మరి కోడ్ అమల్లోకి వచ్చేస్తే ఎలాగండి వీళ్ళందరూ పనిచేయడం? రేపు వ్యాక్సిన్ ఆపేయాలా? చెప్పండి, ఆపేస్తారా? రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? ఏమండి, ఏడాదిలోగా వ్యాక్సిన్ ఎందుకు తీసుకొచ్చారండి? మేఘాల మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కడైనా వ్యాక్సిన్ ప్రపంచంలో ఏ వైరస్కైనా వ్యాక్సిన్ 10 monthsలో వచ్చిందా? ఇప్పటిదాకా భారతదేశం విజయం సాధించింది, దాన్ని పోస్ట్పోన్ చేస్తారండి. ఎప్పుడు వస్తున్నా అని ఎదురు చూస్తున్నారు అందరూ. అది గుమ్మంలోకి వచ్చేస్తే నువ్వు ఎన్నికలు అయిన తర్వాత వేయించుకోమంటే ఒప్పుకుంటారండి? యంత్రాంగం అంతా కూడా ఎన్నికల హడావుడిలో ఉందంటే చిన్న పిల్లాడి దగ్గర నుంచి, గడ్డి కోసుకున్న వాడి దగ్గర నుంచి, దూళ్ళ మేపుకున్న వాడి దగ్గర నుంచి, సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవాడు కొరకు ప్రశ్నిస్తారు. మందుల కోసం ఇప్పటిదాకా వేచి చూస్తుంటే ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఎప్పుడు వస్తున్నాను మందులు తీసుకొచ్చి మా గుమ్మలో పెడితే మీరు మాకు ఇంజక్షన్ ఇవ్వడానికి డాక్టర్లు లేరు, ఇంజక్షన్ ఇవ్వడానికి మీ యంత్రాంగం పనిచేయట్లేదు, ఎన్నికల కోసం వెళ్ళిపోయారని చెప్తారా? చెప్పగలవా? నాకు మనం ఆలోచిద్దామండి. నేను న్యాయవాదిగా మాట్లాడలేదు, ఏది చట్టము లేదు. ఒక మానవ వ్యక్తిగా, ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా, మానవ హక్కులు ఉన్నాయి కదండి, వారందరికీ తెలుసు. మానవ హక్కు అంటే ఉంటే నాకు బతికే హక్కు ఉంది, వైద్యం చేయించుకునే హక్కు ఉంది, ఊపిరి పీల్చుకునే హక్కు ఉంది, మంచినీళ్ళు తాగే హక్కు ఉంది, మంచి గాలి పీల్చే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు ఉంది కదండి. సమయానికి వైద్యం చేయించుకునే హక్కు ఉంది. వైద్యం అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎస్, అవర్స్ ఇస్ ద వెల్ఫేర్ సొసైటీ. ఫెయిల్ అవుతావు. నువ్వు ఎన్నికలు పెట్టావా లేదా అని ఏ మానవ హక్కుల సంఘం అడగదండి. మందు ఇచ్చావా లేదా అని అడుగుతుంది మానవ హక్కుల సంఘం. నీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పెట్టావా లేదా అని ఎవరు అడగరు. పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తే మానవ హక్కుల సంఘం మానవ హక్కుల ఉల్లంఘన కింద రాదు. మానవ హక్కుల ఉల్లంఘన వస్తున్నట్టయితే క్షమించలేరు. సొసైటీ క్షమించదు. మానవ సొసైటీ క్షమించదు. కాబట్టి ఇప్పుడు ఈ యంత్రాంగం అంతా ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మాకు రేపొద్దున 16వ తారీఖు నుంచి ఈ వ్యాక్సిన్ వస్తుంది. ఆ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఎంతో యుద్ధ ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వం పంపించేసి ప్రణాళిక సిద్ధం చేసి ప్రణాళిక అనౌన్స్ చేసేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందరికీ అవగాహన కలిగించేసిన తర్వాత దీన్ని ఆపేస్తాము, తర్వాతైనా పెట్టుకోవచ్చు అన్నాడు పెద్ద మనిషి. ఎన్నికలు అయిన తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఏడాదిలోగా. ఏంటి ఈ మందులు వేయించుకోవడం, వ్యాక్సిన్ వేయించుకోవడం. ఏదో నవ్వుతాలకు మాట్లాడినట్టుగా ఉంటుందండి. కాదండి, నవ్వలేకపోతున్నావు. నవ్వలేము. నేను నవ్వలేను. ఇదే ఈ సమాజం మనకు ఆలోచించుకుంది. ఈ టజల్ ఏమిటండి, ఈ టగ్ ఆఫ్ వార్ ఏమిటండి? ఎన్నికల్లో ఓడిపోతే, అధికారంలోంచి పక్కకు వెళ్ళిపోతే ఏ రాజకీయ పార్టీని ఈ విధంగా రాజకీయాలు చేస్తారండి. దీంట్లో రమేష్ కుమార్ గారు బోల్డ్ కోట్లు ఖర్చు అవుతాయి, నిజమే. ఎన్నికల ద్వారా ఎన్నికల మీద ఆధారపడి జెండాలు తయారు చేస్తున్నారు, బ్యాడ్జీలు తయారు చేస్తున్నారు, మెటీరియల్ తయారు చేస్తున్న వాళ్ళు, ఫ్లెక్సీలు తయారు చేసేవాళ్ళు, కార్లు, డ్రైవర్లు, వీళ్ళందరూ ఆధారపడి బతుకుతున్నారు, నిజమే. ఈ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఆ డిమాండ్ ఉంటుంది. ఈ 1500 కోట్లు 15,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అర్జెంటుగా ప్రజల చేతిలో డబ్బులు వెళ్ళిపోవాలి, నిజమే. కానీ ఎప్పటికైనా వస్తాయి ఆ డబ్బులు, ఎప్పుడైనా వస్తాయి, ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవచ్చు. నేను అధికారంలో ఉండగానే ఎన్నికలు జరిపించాలని ఈ ధారణ మంచిది కాదండి. మన మనస్సుల్ని, మన బుద్ధిని రాజకీయ పార్టీలకి తాకట్టు పెట్టి పనిచేయద్దాం. మానవత్వంతో పనిచేద్దాం. ఈగోలు పక్కన పెడదాం. ఈగో ప్రాబ్లం వస్తుంది, ఈగో క్లాష్ వద్దు. మానవ సంక్షేమం కావాలి. ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తున్నాను మీకు. నేను ఎన్నికలు నిర్వహించబోతే మానవ హక్కులు భంగం కాదు అనే విషయం తెలుసుకోకుండా మనం మాట్లాడుతున్నాం. ఎన్నికల కన్నా ప్రధానమైనది ప్రజారోగ్యము, ప్రజా సంక్షేమము. దాని గురించి పట్టించుకోద్దా? మరో విషయం వేళ పొద్దునుంచి చర్చ జరుగుతుందండి. అమ్మ ఒడి, ఆ ఆర్థిక సహాయం
పిల్లల చదువు కోసం తల్లిదండ్రుల ఖాతాలో ఇస్తుంటే ఎన్నిక ప్రణాళిక అడ్డొస్తుందా? ఇది సంక్షేమ రాజ్యం అండి. ప్రజా సంక్షేమ పథకాలు నడుస్తూనే ఉంటే అవి నిరంతరం జీవన ప్రవాహం, అది ఒక జీవన నదిలాగా వెళ్తూనే ఉంటుంది నిరంతరం. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో నాకు ఇల్లు ఇస్తే ఎన్నికల ప్రణాళిక అమలులోకి వచ్చేసింది కాబట్టి నేను ఇంట్లో ఖాళీ చేసి బయటకు వచ్చానా? ప్రభుత్వం ఇచ్చిన స్థలం నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, ఇప్పుడు వ్యవసాయం చేయదు బయటకు వచ్చామంటారా? సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు భోజనాలు చేస్తున్నారు, ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో భోజనాలు పెట్టరా ఇంకా ఎన్నికలు అయ్యే వరకు? ఉపాధి హామీ పథకం కింద కార్మికులు పనిచేసుకుంటున్నారు, వాళ్ళకి ఉపాధి హామీ పథకాన్ని సస్పెండ్ చేస్తామా? భారతదేశం ఒక సంక్షేమ రాజ్యం నడుస్తుంది. మాబర్స్ ఈజ్ ఏ వెల్ఫేర్ సొసైటీ అండ్ వెల్ఫేర్ స్టేట్. స్టేట్కు ఉన్న బాధ్యత అంతా వెల్ఫేర్ కాకుండా ఇంకే బాధ్యత లేదండి. వ్యాపారం కాదు, ప్రభుత్వాలు చేసేది వ్యాపారాలు కాదు, సంక్షేమం. ఎన్నికలు ప్రజా సంక్షేమం కోసమే. ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమం అనేది ప్రధానమైంది. స్థానిక సంస్థలు దేనికి? ప్రజా సంక్షేమం కోసం. చూడండి, పథకాలన్నీ సంక్షేమాలవే. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఎన్నికలు ప్రియారిటీ అనుకుంటే ఎక్కడో పప్పులో కాలేస్తాం. మనకి సరిగ్గా అర్థం కదా. మనందరూ ఐఏఎస్, ఐపీఎస్, అడ్వకేటు, జడ్జి. ఎందుకు వచ్చిందండి ఇదంతా? ప్రజలు చూస్తున్నారు మనకేసి, వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంది. వెలుముద్దులగాళ్ళు అనుకోవద్దు, చాలా అవగాహన ఉంది వాళ్ళకి. రామాయణం భారతాలు చదివేశారండి, ఎక్కువ అవగాహన మనకన్నా ఎక్కువ ఉంది, మనం చదవలే. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను నేను, ఇట్టజిల్ ఆపేద్దాం. లేకపోతే రాజ్యాంగ వ్యవస్థల ముందు ప్రజలకు ఉన్న విశ్వాసము, గౌరవం సన్నగిలుతుందేమో అని భయం నాకు. చాలా భయపడుతున్నా. ఇవన్నీ వ్యవస్థల్లోకి ఏమిటి ఈ రకమైన కలుషితమైన వాతావరణం వెళ్ళిపోతుంది అని నేను చాలా భయపడుతున్నా. హ్యూమన్ సొసైటీ స్ట్రాంగ్గా ఉంటే, హ్యూమన్ సొసైటీ మానవ సమాజం బలంగా ఉంటే ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా బలంగా ఉంటాయి. రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. కారణం ఏమిటో ఎవరికి అర్థం కావట్లే. మనం బలహీనంగా ఉన్నాం. మానవ సమాజం బలహీనంగా ఉంటే ఓ బలహీనమైన సమాజం బలోపేతమైన వ్యవస్థల నిర్మాణం చేసుకోలేదు. నమస్కారం.